ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నాతవరం మండలం వైడిపేట పంచాయతీ మర్రిపాలెం గ్రామంలో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మంకు సాంబమూర్తి సర్పంచ్ మంకు రమణమ్మ ఆధ్వర్యంలో ఎంపీయూపీ స్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాంబమూర్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యువతను క్రీడా స్ఫూర్తితో ముందుకి తీసుకోవడం కోసం చేపట్టారని, యువత దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. చాలా శుభదినం. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆడుదాం ఆంధ్ర అనేటటువంటి ప్రోగ్రాంలో భాగంగా ఈ ప్రోగ్రాంని పెట్టడానికి కారణం ముఖ్యంగా యువకుల్లో ఉన్నటువంటి స్కిల్ ఏదైతే బయట ఉందో మరి అన్ని రంగాల్లో కూడా ఎవరైతే ఈ ఆటలలో ప్రాముఖ్యత సంపాదించినటువంటి క్యాండిడేట్ల తాలూకా స్కిల్ని బయట తీయడం కోసం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏ ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎవరైనా పాల్గొవచ్చు. ఏ గ్రామంలోనే రిజిస్ట్రేషన్ చేసుకుని మరి ఇది స్టేట్ వైడ్ ప్రోగ్రాం కాబట్టి మరింత మంచి ప్రోగ్రాంని అరేంజ్ చేసి యువతలో ఉన్నటువంటి స్కిల్ని బయట తీయడం కోసం అన్ని కూడా రంగాల్లో కూడా క్రీడలు ఉన్నాయి. కబడ్డీ ఉంది, ఖోఖో ఉంది, షటిల్ ఉంది, వాలీబాల్ ఉంది, క్రికెట్ ఉంది. మరి అన్ని రంగాల్లో ఏ రంగాల్లో ఎవరైతే పనికొస్తారో ఆ స్కిల్ని బయటకు తీసి రేపు ఉన్నటువంటి రానున్నటువంటి రోజుల్లో యువతను ప్రోత్సహించేటటువంటి కార్యక్రమం ఇది ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ప్రోగ్రాం. మరి ఈ ప్రోగ్రాన్ని అరేంజ్ చేసినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులకి మా పంచాయతీ తరఫు నుంచి ముఖ్యంగా మరి ఈరోజు ప్రారంభించడం జరిగింది. కావున మా పంచాయతీ తరఫు నుంచి ముఖ్యమంత్రి గారికి, మా ఎమ్మెల్యే పేట్ల ఉమాశంకర్ గణేష్ గారికి, వారందరికీ కూడా మా గ్రామ పెద్దలందరి తరఫు నుంచి ధన్యవాదాలు అర్పించుకుంటూ ఉన్నాం. నాతవరం మండలం వైడిపేట పంచాయతీలో ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. అలాగే ఎంతోమంది యువత క్రీడా స్ఫూర్తితో ఉన్న వాళ్ళు ముందుకెళ్ళాక ఎంతో వెనకబడి ఉంటున్నారు. దీన్ని ఉద్దేశించి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రకంగా వాళ్ళ ముందుకు తీసుకురావాలి, వాళ్ళని గొప్ప ప్రయోజకులు చేయాలనే నెపంతో ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం పెట్టడం జరిగింది. దీని గురించి మన రాష్ట్రంలో ఉన్న యువత అంతా కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.